వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని చందలూరు, కళ్లంవారిపాలెం, పంగులూరు గ్రామాల్లో జిల్లా అధికారులు గ్రామ దర్శిని కార్యక్రమంలో తనిఖీలు నిర్వహించారు. చందలూరు గ్రామాన్ని మార్గఫెడ్ డిఎం కరుణశ్రీ, కళ్లంవారిపాలెం గ్రామాన్ని ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, పంగులూరు గ్రామాన్ని హౌసింగ్ డిఈ వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 3 గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, త్రాగునీటి సరఫరా, ఎస్డబ్ల్యూఎస్ కేంద్రాల్లో పలు రికార్డులను, ఉద్యోగుల, విద్యార్థుల హాజరు, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. గ్రామానికి చెందిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపాలను, గ్రామ అవసరతలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యారు. మీరు ఆదర్శంగా తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ మేడం గారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అంటే మరి నాకైతే చూస్తే చిన్న వయసు అనిపిస్తుంది. మీ అమ్మాయి అనుకోండి మేడం. మీ అమ్మాయి మేడం అమ్మాయి కూడా డాక్టర్ చిన్న వయసులోనే వచ్చిందా మేడం? ఆ అమ్మాయి చదువుతుందా? కలెక్టరేట్ లో అప్పుడు మేము అక్కడికి వెళ్తున్నామండి. కింద వేస్ట్ చేయొద్దు. ఎగ్ వేస్ట్ కూడా ప్లేట్ లో చివరిలో తీసి డస్ట్బిన్ లో వేయాలి. కూర్చున్న ప్లేస్ నీట్ గా పెట్టుకోండి. రైస్ మళ్ళా కావాల్సిన రండి. మీ రిజిస్టర్స్ తీసుకుని కరెంట్ లేదా? కరెంట్ లేదు మేడం గారు. లైట్స్ మీ స్టూడెంట్స్ వెళ్ళాలి ప్రీ స్కూల్ మన ఫ్రైకి వెళ్ళారమ్మా మీరు? ఎన్ని రోజులు? అంటే దానికి డిసెంబర్, నవంబర్ 10 days ఈరోజు సర్కారు మీటింగ్ వచ్చేసారు. ఇంక ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నాం. 3 months కరెంట్ కూడా లేదు కదా, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్ లేదు, ఏం లేదు.